లోకేష్ గారు యువగలం ముగింపు సభలో ఏదైతే తప్పు చేసిన అధికారుల తాట వేస్తాం న్యాయపరంగా అని ఏదైతే చెప్పారో, మరి అకస్మాత్తుగా సిఐడి వాళ్ళు అప్పటికప్పుడు వెళ్ళి ఏదైతే లోకేష్ గారికి ఇచ్చారో యాంటిసిపేటరీ బెయిల్, ఆ బెయిల్ క్యాన్సిల్ చేయాలని చెప్పి హైకోర్టులో పిటిషన్ వేయటాన్ని అసలు ఏ విధంగా చూడొచ్చు అంటారు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఓటమి భయమే స్పష్టంగా పట్టుకుంది. దాని దృష్ట్యా మరి క్యాడర్కి ఎక్కడ మరి ఎటువంటి డిజాపాయింట్ కాకుండా మరి ఇటువంటి చర్యలకు పాల్పడడం అనేది స్పష్టం. ఇవాళ లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాట ఆ రోజు మీటింగ్లో, ఏదైతే తన అధికారాన్ని దుర్వినియోగం చేసుకున్నటువంటి అధికారులు కావచ్చు, లేదా మరి వ్యక్తిగతంగా కక్ష కట్టి మరి కార్యకర్తల వెన్నుబడినటువంటి ఏదైతే వైసీపీ నాయకులు ఉన్నారో అలాంటి వారి పేర్లు ఆ యొక్క పుస్తకంలో సంక్షిప్తం చేయబడినవి. దాంట్లో భాగంగా జ్యుడిషియల్ కస్టడీ వేయిస్తానని చెప్పేసి లోకేష్ బాబు గారు చెప్పినటువంటి మాట మరి వాళ్ళు జీర్ణించుకోలేకపోయారు. ఇక్కడ లోకేష్ బాబు గారు కూడా ఎక్కడ మరి ఆయన కక్ష సాధింపులో భాగంగా మరి ఉంటుందని చెప్పేసి చెప్పలేదు. మరి అది తెలుసో తెలియకో, లేదా వాళ్ళ క్యాడర్లో కావచ్చు, వాళ్ళకి సహకరించినటువంటి అధికారులు కావచ్చు, భయాందోళనకు గురవుతున్న సందర్భంలో మరి ఈ యొక్క ప్రణాళికను వాళ్ళు తెరపైకి తెచ్చినట్టుగా భావిస్తూ ఉన్నాం. ముఖ్యంగా ఆ విధంగా మరి చేస్తున్నారంటే ఇవాళ మరి ముఖ్యంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతటి ఓటమి భయాన్ని మరి చూస్తున్నారో స్పష్టంగా కానొస్తా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా ప్రతి ఒక్కళ్ళు కూడా భావిస్తున్నాం. అది ఎర్ర బుక్క ఎర్రి బుక్క అని మాట్లాడిన వైసీపీ నాయకులు, మంత్రులు ఇప్పుడు ఆ రెడ్ బుక్ను చూసి ఎందుకు భయపడుతున్నారంటారు? ఇవాళ ముఖ్యంగా ఈ 4 సంవత్సరాల 8 నెలల కాలంలో ఇష్టారాజ్యంగా మరి అధికార బలంతో కావచ్చు, అధికార దుర్వినియోగానికి పాల్పడడం కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు కూడా మరి ఇష్టరీతిన పేటరేగిపోయినటువంటి పరిస్థితులు రాష్ట్రంలోని ప్రజలు చవిచూశారు. ఆ విధంగా మరి ఎవరైతే ఎక్కడైతే ఒక ముఖ్య నాయకుడు, ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక జాతీయ ప్రధాన కార్యదర్శి తెలుగుదేశం పార్టీకి ఆయన ఒక కార్యక్రమాన్ని తీసుకుంటూ ఇవ్వగలం అని చెప్పేసి అడుగడుగున మరి మొదటిలోనే మరి ఆయన వద్ద మైకులు లాక్కోవటం, మరోపక్క వ్యాన్ లాక్కోవటం, ఆయన స్టూలు మీద నిల్చొని మాట్లాడితే స్టూలు లాక్కోవటం, ఇటువంటి దుశ్చర్యలు బహుశా భారతదేశంలో ఏ రాజకీయ నాయకుడికి కూడా ఎదురుపడి ఉండవు. దాంట్లో భాగంగానే మరి నా పరిస్థితే ఇలా ఉందంటే రాష్ట్రంలో మా పార్టీ కార్యకర్తల, మా పార్టీ నాయకుల పరిస్థితి ఎలా ఉందని ఒక మరి ఆలోచనకు వచ్చి మరి ఆనాడు లోకేష్ బాబు గారు మరి ఆ యొక్క ఎర్రబుక్కు కార్యరూపం దాల్చింది. ఆ విధంగానే మరి ప్రతి ఒక్కడు ఎవడైతే దుర్వినియోగానికి పాల్పడుతున్నాడో అధికారాన్ని, ఏదైనా సరే చట్టపరంగా రేపు ప్రభుత్వం మారిన తర్వాత ఖచ్చితంగా వాళ్ళకు కూడా బుద్ధి వచ్చేలాగా చేయాలని చెప్పి ఉద్దేశంతో చేశారు. అయితే ఇవాళ మరి ఆ బుక్ మరి మొదట ఎప్పటి నుంచి అయితే ప్రారంభించారు లోకేష్ బాబు గారు, అప్పటి నుంచే ఈ అధికారులకు కావచ్చు, ప్రతిపక్ష అధికార పార్టీ నాయకులకు కావచ్చు మరి చూపిస్తా ప్రసంగాల్లో మా కార్యకర్తలను ఉత్సాహపరుస్తా ఏ విధంగా అయితే చేస్తే ఆ రోజు మరి వాళ్ళ కార్యకర్తలు ఉత్సాహానికి గురవుతున్నారు, వాళ్ళ ఉత్సాహాన్ని నిరుత్సాహం చేయాలనే ఉద్దేశంగా మరి ఈ విధంగా ఎర్రి బుక్క అన్న పుల్కా మంత్రులు కావచ్చు, పుల్కా వైసీపీ నాయకులు కావచ్చు, ఇవాళ మరి చివరికి వెర్రి పుల్కాలుగా వాళ్ళు మిగిలారే తప్ప ఇవాళ ఎక్కడ మా పార్టీ కావచ్చు, మా అధినాయకుడు కావచ్చు, మా యువ నాయకుడు కావచ్చు, ఏ ఒక్కరు కూడా మరి ప్రజాక్షేత్రంలో ఒక అశ్వత్థామలాగా ఉవ్వెత్తున దూసుకెళ్ళిపోతున్నారే కానీ ఎక్కడ ఏ ఒక్కరు కూడా వారి బాటలో మరి కార్యకర్తలు కూడా ఒక్క ఇంచు కూడా వెనకడుగు వేసే ప్రసక్తే లేకుండా పార్టీ ప్రస్థానం కావచ్చు, మరి ప్రజాక్షేత్రంలో ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, ఏదైతే ప్రతి ఒక్క దానిపై పోరాటాల్లో కూడా ముందడుగులో ఉంటున్నారు. కాబట్టే మరి ఇవాళ వైసీపీ నాయకులకి చెడ్డీలు ప్యాంట్లు తడుస్తున్నాయని చెప్పేసి ఖచ్చితంగా స్పష్టంగా కానొస్తున్నటువంటి దృశ్యాలు రాష్ట్రంలో ముఖ్యంగా
ఖచ్చితంగా మునిగిపోబోతున్న నావా వైసీపీ అని చెప్పేసి వాళ్ళ సొంత పార్టీ నాయకులు మరి కోకొల్లలుగా గ్రామాలు విడిచి మరి వచ్చేసి స్వచ్ఛందంగా తెలుగుదేశం పార్టీలో చేరికలు కావచ్చు. మరోపక్క ఏదైతే సాక్షాత్తు శాసనసభ్యుడు మరి ఆర్కే చూసుకుంటే ఉదాహరణకి శాసనసభ్యత్వానికి రాజీనామా చేసి శాసనసభ్యత్వానికి రాజీనామా చేయటం ఒక ఎత్తు అయితే, సాక్షాత్తు పార్టీ వద్దు నాకు ఏం వద్దు అని చెప్పేసి పార్టీకి కూడా రాజీనామాలు సమర్పించడం చూస్తే ఇవాళ మరి జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి డైలమాలకి లోనై ఉంటారో ఖచ్చితంగా చూడవచ్చు. అదేవిధంగా ఇవాళ ప్రతి ఒక్కొక్కరు వచ్చేసి ఆయన పంచ వదిలేస్తున్నారని చెప్పేసి చెప్పుకునే మాటలు ఏదైతే ఉండే అవి నిజం. ఇవాళ గతంలో మరి ఆయన అధికారంలో రావడానికి ఎంతో దోహదపడినటువంటి మరి ఏదైతే పొలిటికల్ స్ట్రాటజిస్టు మరి పీకే కావచ్చు. మరోపక్క నిన్నటికి నిన్న మా యువనాయకుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ బాబు గారికి సాక్షాత్తు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కుమార్తె మా లోకేష్ బాబుకి క్రిస్మస్ గిఫ్ట్ పంపించడం ఎంతో శుభపరిణామం. ఇవాళ మరి మొన్న మనం చూసాం రాష్ట్ర వ్యాప్తంగా కేకుల్ని గొడ్డలతో కోసినటువంటి పుట్టినరోజు ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి గారిది, మరి ఒక అన్న పుట్టినరోజుకి కనీసం శుభాకాంక్షలు కూడా చెప్పనటువంటి సోదరి ఈరోజు ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి మరి లోకేష్ బాబు గారికి గిఫ్ట్ పంపించడం ఎంత శుభపరిణామం చూడండి. ఇవాళ సాక్షాత్తు సొంత కుటుంబమే మరి తల్లి కావచ్చు, చెల్లి కావచ్చు, ఇంకో చెల్లి కావచ్చు చీదరించుకుంటున్నటువంటి పరిస్థితులు కళ్ళకు కట్టినట్టు మనకు ఎదురుగా ఉంటే ఇవాళ రాష్ట్ర ప్రజలు అదే భావనలో మరి ఇవాళ తల్లి చెల్లినే వదిలేసినవాడు మనల్నేం పట్టించుకుంటాడనే ఒక దృఢ నిశ్చయంతో ఖచ్చితంగా ఈయన్ని సాగనంపాలని చెప్పేసి ఉద్దేశంలో అయితే ఉండారని చెప్పేసి స్పష్టంగా కానొస్తున్నటువంటి దృశ్యాలుగా మనం కూడా చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ చూస్తే కనుక ప్రశాంత్ కిషోర్ ఏదైతే చంద్రబాబు నాయుడు గారిని మర్యాదపూర్వకంగా కలిసి వెళ్ళిన మరుక్షణం నుంచి వైసీపీ మంత్రులు ముఖ్యంగా అంబటి రాంబాబు మాట్లాడుతూ పీకే వచ్చినా పీకేదేమీ లేదు, సరుకు లేకపోతే గనక మేస్త్రి వచ్చే ఉపయోగం ఏముంది అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలను అసలు ఎలా చూడవచ్చు అంటారు? ఆయనకి సరుకు గురించి బాగా తెలుసండి. ఏ సరుకు గురించి తెలుసు? సంజన సుకన్య గురించి అయితే ఆయనకి అడగండి చెప్తాడు. ఇవాళ ముఖ్యంగా ఒకటే చెప్తా ఉన్నాం, ఏదైతే సర్జికల్ నైఫ్ ఉంటుందో ఒక డాక్టర్ దగ్గర ఉంటే దానికి ఆపరేషన్కి ఉపయోగిస్తాడు, ఒక ప్రాణాన్ని పోస్తాడు. ఇవాళ అదే సర్జికల్ నైఫ్ ఒక నరరూప రాక్షసుడి దగ్గర ఉంటే మరి ఎటువంటి మారణకాండాలకు రేకెత్తిస్తాడో అదే ఇక్కడ తేడా. ఇక్కడ చంద్రబాబు నాయుడు అనేది ఒక ప్రజా సంక్షేమ డాక్టర్ లాంటి వాడు. ఖచ్చితంగా పీకే కావచ్చు, ఇంకొకరు కావచ్చు, ఎవరు వచ్చినా ఆహ్వానించవచ్చు, తప్పులేదు. ఎందుకంటే గతంలో మేము కూడా అదే పీకేని ఎంతో విమర్శించాం. కానీ ఇవాళ పీకే అనే వ్యక్తి ఒక అద్దం లాంటి వాడు అని చెప్పేసి అర్థమవుతా ఉంది. ఎందుకంటే ఆయన స్ట్రాటజీ చేసినటువంటి ఇతర రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి దారుణాలు, దౌర్జన్యాలు, ఇలాంటి పనికిమాలిన అధికారం ఎక్కడా లేదు. ముఖ్యంగా తమిళనాడు కావచ్చు, లేదా పశ్చిమ బెంగాల్ కావచ్చు, మరి ఢిల్లీ కావచ్చు, ఎక్కడ చూసినా మరి పీకే గతంలో చేసినటువంటి రాష్ట్రాల్లో ఇటువంటి పరిస్థితులు లేవని చెప్పేసి ఆయన కూడా మరి రియలైజ్ అయ్యి ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని కలవడానికి రావటం, అది ఏది ఏమైనా సరే ఇవాళ చంద్రబాబు నాయుడు గారే మాకు పెద్ద వ్యూహకర్త ముఖ్యంగా. అయితే ఇవాళ ఉన్న మరి ఏదైతే సోషల్ మీడియా ప్రపంచం కావచ్చు, మరి వీళ్ళు చేస్తున్నటువంటి దుష్ప్రచారాలు, సాక్షిని ఒకటి అడ్డం పెట్టుకుని దాని దృష్ట్యా కావచ్చు, మరి పీకే లాంటి వారు వస్తే వాళ్ళకి మా ప్రభుత్వం యొక్క మా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఏదైతే సూపర్ 6 మేనిఫెస్టో ఉందో దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే దిశగా ఏదైనా ఉపయోగిస్తే ఆ పీకే లాంటి వ్యక్తుల్ని ఉపయోగించవచ్చు. ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి ఏ వస్తువుని ఎలా వాడాలి అనే దానికి ఆయనే సాటి. ఆయన గురించి ప్రతి ఒక్కళ్ళకి కూడా తెలిసిన విషయమే, అది జగమెరిగిన సత్యం. ఇవాళ ప్రజలు కూడా ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు జగన్మోహన్ రెడ్డిని చీదరించుకుంటున్నారు అనే ఒక దృశ్యం అయితే ఖచ్చితంగా ఒక సినిమాలాగా రాష్ట్ర ప్రజలందరికీ స్పష్టంగా కానొస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ప్రజలు కూడా అలాగే చూస్తారు. కానీ ఇవాళ వైసీపీ నాయకులు ఈ అంబటి కావచ్చు, ఇంకొకళ్ళు కావచ్చు, ఏంటంటే ముందు ముఖ్యంగా అయ్యా అంబటి గారు మీకు సత్తెనపల్లిలోనే సీటు ఉండదు, ఒక
ఒకవేళ ఉన్నా మీరు ఘోరాతి ఘోరంగా ఓడిపోతారు. అది చూసుకోండి, ఆ సరుకు చూసుకోండి. మీరేమైనా మేస్త్రీలు కావాలంటే పెట్టుకోండి, మీ మేస్త్రీల గురించి మీరు ఆలోచించండి. మీరు పీకే గారి గురించి కానీ, లోకేష్ బాబు గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ మాట్లాడే యొక్క విలువ మీకైతే లేదని చెప్పేసి ఖచ్చితంగా మేము కూడా భావిస్తూ ఉన్నాం.